నువ్వు మీ మమ్మీకి సజెషన్స్ ఇచ్చేంత పెద్దవాడు అయిపోయావా? టీచరా? ఎక్కడా కనిపించరే? కృష్ణవేణి గారి గెటప్ లో చూస్తే ఈ రోజే నా బర్త్డే అనుకుని నవ్వుకుంటుందో ఏమో. డ్రైవర్లో దొరుకుతుంది. సౌండ్స్ వస్తున్నాయి కానీ అరవింద్ గారు కనిపించట్లేదు. రాజమౌళి ఎగలాగా ఈ గండు చీమ ఒకటి నా డ్రైవర్లోకి వెళ్ళి ఇలాంటి సిచ్యువేషన్ ఏ బ్యాచులర్ కి రాకూడదు. నేను టెన్షన్ పడకుండా ధైర్యంగా బయటికి రా. హాయ్. అరవింద్ గారు ఏమైంది మీకు? ఏదైనా గేమ్ ఆడుతున్నారా? గేమ్ కాదు కృష్ణవేణి గారు, నా ఒంటి మీద షర్టు ప్యాంటు లేవు. ఏమైంది మీ అన్నయ్యకి? పిలిస్తే రాడేంటి ప్రవీణ్? మీరేంటి నవ్వుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. అరవింద్ గారు ఒకసారి నాకు కనిపించండి. అరే లిటిల్ స్టార్స్, నా సిచ్యువేషన్ కొంచెం మీ టీచర్ కి చెప్పండి రా. నువ్వే చెప్పు అన్నయ్య. అరవింద్ గారు సిచ్యువేషన్ ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ముందు మీరు ఎక్కడున్నారో నా ముందుకు రండి. అయ్యో బయటికి రండి అరవింద్ గారు. అయ్యో ఏంటండి మీ ఒంటి మీద బట్టలు? ఏమైంది అరవింద్ గారు? హాయ్ కృష్ణవేణి గారు. హాయ్. యాక్చువల్ గా ఏమైందంటే మేము సైట్ సీయింగ్ అని వచ్చాము. కారు ఫాస్ట్ గా వెళ్తూ మీ ఊరు అమ్మాయి మీద బురద పడింది. పడితే ఆ అమ్మాయి నా మీద కోపంతో నా బట్టలు తీసుకుని పారిపోయింది కృష్ణవేణి గారు. ఏంటి కృష్ణవేణి గారు మీరు కూడా నవ్వుతున్నారు? సరే సరే ముందు మీరు అక్కడున్న గుడిసెలోకి వెళ్ళండి. ఆ గుడిసెలో ఏముంది? మా మావయ్య పొలం పని చేయడానికి స్పేర్గా ఒక జత బట్టలు ఆ గుడిసెలో పెట్టుకుంటారు. వెళ్ళా వేసుకుని రండి. అమ్మయ్యా బ్రతికించారు. గాడ్ ఈస్ గ్రేట్. అమ్మయ్యా ఆ బట్టలేవి? ఈ బట్టలు నేనేసుకోవాలా? వాట్ ఎ సాడ్ సిచ్యువేషన్. ఓకే గాడ్ ఈస్ గ్రేట్. టీచర్ మా అన్న మీ ఇంటి సర్వెంట్ లా ఉన్నాడు కదా? అలా అనకూడదు. మీ అన్నయ్య లండన్ బాబు. లండన్ బాబు కాస్త సర్వెంట్ బాబు అయ్యాడు.
ఎలా ఉన్నాను కృష్ణవేణి గారు? మీరు ఏ డ్రెస్ లో ఉన్నా మీ రిచ్నెస్, ఆ జమీందారు తనం, మీ స్టేటస్ ఎక్కడికి పోదులేండి అరవింద్ గారు. అలా అన్నారు, బాగుంది. రైట్, నవ్వకండి. సరే సరే, ఇంతకీ మిమ్మల్ని ఈ గెటప్ లోకి తీసుకొచ్చిన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి పేరు సూర్యకాంతం. సూర్యకాంతమా? ఆ పేరు గల అమ్మాయి మా ఊర్లో ఎవరు లేరే. పేరు ఏదైతేనే మళ్ళీ కనిపిస్తే మాత్రం మీ సపోర్ట్ తో ఆ అమ్మాయిని ఓకే ఓకే ఓకే, ఆ అమ్మాయి ఎవరు కనుక్కుని నేను సారీ చెప్పిస్తాను. రండి ఇంటికి వెళ్దాం. అమ్మో, మీ ఇంటికి ఇలాగా? నేను రాను. టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే. వద్దు నాన్న, టైం లేదు, వెళ్ళిపోదాం. అయ్యో, ఇంత దూరం వచ్చారు, ఇంటికి రాకపోతే ఎలా అరవింద్ గారు? పైగా ఈ రోజు మా ఇంట్లో ఒక ఇంపార్టెంట్ అకేషన్ ఉంది, మీరే గెస్ట్లు. వద్దురా, వద్దు. మీ డ్రెస్ తీసుకెళ్లిన అమ్మాయి ఎవరో తెలుసుకుని మీ డ్రెస్ మీకు ఇప్పిస్తాను. రండి మా ఇంటికి వెళ్దాం. సరే, నా డ్రెస్ కోసం కాదు, మీరు మరీ ఇన్వైట్ చేస్తున్నారు కదా. ఓకే అయితే పదండి. 1 minute. ఏంటండి? నీ మొహంలో మళ్ళీ అదే మోనాలిసా ఎక్స్ప్రెషన్. అదే ఎక్స్ప్రెషన్, అంతు పట్టని ఎక్స్ప్రెషన్. ముందు మీరు రండి, పదండి. రా. అరవింద్ గారు, లోపలికి రండి. నేను దిగనండి, పిల్లల్ని తీసుకుని మీరు వెళ్ళండి. అయ్యో, ఇంటి దాకా వచ్చి లోపలికి రానంటారేంటి? కృష్ణవేణి గారు, ఈ గెటప్ లో చూస్తే మీ వాళ్ళు ఏమనుకుంటారో ఏమో. సిచ్యువేషన్ అలాంటిది, మీ తప్పే ఉంది, చెప్పండి. దిగండి. తప్పదా? తప్పదంటే తప్పదు, దిగండి. మీ ఇంట్లో జరిగిన విషయాలేవి మా ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయకండి. వసే చంద్రకళ, ఏంటి లేటు? అరిటాకులంటే తీసుకురా. వస్తాండా పెద్దమ్మ, అయిపోయినది. పదండి. రా. వసే కడప చంద్రకళ, కృష్ణవేణి వెంట వస్తుంది ఎవరే? అదే పెద్దమ్మ, నేను చూస్తాండాను. ఏమే, ఈ కృష్ణవేణి ఈ ఇంటికి అనాదా? మళ్ళీ ఇద్దరు పిల్లనాథలు తీసుకొస్తుందా ఏంది? అయ్యో పెద్దమ్మ, పిల్లల్ని చూస్తా ఉంటే అనాథల్లా లేరు, రిచ్ పిల్లల్లా ఉండలే. రిచ్ అయిందే? అదే పెద్దమ్మ, డబ్బున్నాళ్ల పిల్లల్లాగా. మరి పనోడెవడే? ఇంటి పనులు పొలం పనులు చూసుకోవడానికి పనోడు కావాలని బావగారు చెప్పుండ్లే, అందుకే తీసుకొస్తాండదేమో పెద్దమ్మ. వీడు తిని కూర్చునే వాళ్ళ ఉన్నాడు గాని పనోళ్ళ లేడు. వరలక్ష్మి, అలివేణి కోసం వెళ్ళి కృష్ణవేణి వచ్చిందా? ఇంకా రాలేదయ్యా. మావయ్య, మావయ్య, నేను పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి రత్నప్రభ మేడం గారి ఇంటికి వెళ్తున్నాను కదా, ఆ పిల్లలు వీళ్ళే. నమస్తే అంకుల్. నమస్తే. ఇతనెవరమ్మా?
ఏంటమ్మా మగవాడా? మగవాడేం కాదు మావయ్య. మరి సైగలు చేస్తున్నారేంటమ్మా? అయ్యో అయిపోయాను. బట్టల కోసం డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు. తను మా రత్నప్రభ మేడం గారి చిన్న అబ్బాయి అరవింద్ కృష్ణ గారు. ఏంటి జమీందార్ రత్నప్రభ గారు అబ్బాయి అయితను? 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 యా, ఐఎమ్ అరవింద్. లండన్ లో చదువుకుంటున్నా. ఎంది లండనా? ఎంది లండనా? ఎంది లండనా? ఎంది లండనా? నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. ఇక్కడున్న మీ అందరికీ నమస్తే. నమస్తే. మీ జమీందార్ గారు అబ్బాయి అంటున్నావు, లండన్ లో చదువుకున్నాడు అంటున్నావు. మరి పని అడ్రస్ ఏంటమ్మా? పిల్లల్ని తీసుకుని కారులో ఏరు దాటి ఇటువైపు వచ్చారు. ఎంత పొలంలోంచి వస్తే మాత్రం అదే గెటప్ లో రావాలా ఏంటమ్మా? అయ్యో చిన్న మావయ్య, ముందు నేను చెప్పేది వినండి. సరే చెప్పమ్మా. పొలాల దగ్గర ఎవరు ఆకతాయి అమ్మాయి పాప అరవింద్ గారు బట్టలు తీసుకుని పారిపోయిందంట మావయ్య. అదేంది ఒంటి మీద ఉన్న బట్టలు ఎట్టా తీసుకుపోతాది? ఫుల్లుగా తాగున్నాడా ఏంది? కృష్ణవేణి గారు, మీ వాళ్ళకి డౌట్స్ రాకుండా క్లియర్ గా చెప్పేయండి. అయితే అందరూ ఒకసారి అటు చూడండి. మళ్ళీ ఇటు చూడండి. జమీందార్ బిడ్డని ఇలాంటి పరిస్థితికి తీసుకొస్తుందా? ఎవరా అమ్మాయి చెప్పు. ఆ అమ్మాయినా ఏం లాభం సార్, వాళ్ళ తల్లిదండ్రులు అనాలి. ఏమండి, మరీ అంత ఆకతాయితనంగా పెంచారండి సార్? అయితే అమ్మాయి ఎవరో కనుక్కోండి అయ్యా. అవునన్నయ్య, ఆ అమ్మాయి తల్లిదండ్రులను పిలిచి వార్నింగ్ ఇద్దాం. ఆ అమ్మాయితో చారీ కూడా చెప్పిద్దాం. చారీ పూరి కాదే, సారీ సారీ అనాలి. మావయ్య ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఆ అమ్మాయి ఎవరు తర్వాత చూద్దాంలేండి. థ్యాంక్స్ కృష్ణవేణి. కుదరదమ్మా, ఆ అమ్మాయి ఎవరో ఈ రోజే తేలాలి. ఎస్ అంకుల్. ఇప్పుడే తేల్చేయండి బావగారు. ఎస్ ఆంటీ. మీ మేడం వాళ్ళ అబ్బాయికి అవమానం జరిగితే మనకి జరిగినట్టే కదమ్మా. ఆ అమ్మాయి పేరేమైనా చెప్పిందా బాబు? అమ్మాయి పేరు పెద్ద జుట్టూరు సూర్యకాంతం. పెద్ద చుట్టూరు సూర్యకాంతం. పెద్ద జూటూరు సూర్యకాంతమా? అలాంటి పేరున్న అమ్మాయి ఈ ఊర్లోనే లేదు బాబు. నాకు తెలిసి చుట్టుపక్కల కూడా లేదయ్యా. నేను పేరు మార్చి చెప్పేసేగా. ఉంది అంకుల్, ఉంటుంది. ఖచ్చితంగా మీ ఊర్లోనే ఉంటుంది. ఆ పేరు గుర్తెచ్చుకోండి. కమాన్ కమాన్. అసలు అమ్మాయి ఎట్టా ఉంటుందో చెప్పు బాబు. చెప్తాను. ఆ అమ్మాయి ఎలా ఉంటుందంటే, ఎస్, ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? తను మా అక్క అలివేణి అరవింద్ గారు.
మాట పట్టించింది ఈ అమ్మాయే బాబు? కాదంకుల్, ఈ అమ్మాయిలాగే ఉంటుంది. అయ్యో పిచ్చన్నయ్య, ఈ అమ్మాయి లాగా ఉంటామేంటి? ఈ అమ్మాయే నీ బట్టలు తీసుకెళ్ళింది. ఆ అమ్మాయి ఇక్కడే ఉంది అరవింద్ గారు, ఒక్క నిమిషం. తప్పించుకుంటావా? వద్దు కృష్ణవేణి, వద్దు కృష్ణవేణి, ప్లీజ్ వద్దు కృష్ణవేణి, ప్లీజ్ రా. గాడ్ ఈస్ గ్రేట్. ఈ అమ్మాయి అంకుల్. ఈ అమ్మాయి నా కూతురు బాబు. కూతురా? ఓ మై గాడ్, గాడ్ ఈస్ గ్రేట్. అక్క, అరవింద్ గారికి సారీ చెప్పు. సారీ. నో, ఒక జమీందార్ బిడ్డని బట్టలు ఊడదీసి ఇంత అవమానం చేసి ఒక్క సారీ చెప్పిస్తారా? నో, నేను ఒప్పుకోను. పెద్దమ్మా, నువ్వు మనసులో ఏదన్నా అనుకోవాలనుకుంటే ఒక్కదానిమే ఉన్నప్పుడు అనుకో. అందరూ చూస్తుండారు. నవ్వు పెద్దమ్మా. అసలు ఈ జమీందారు బిడ్డ అరవింద్కి కృష్ణవేణికి లింక్ ఏంది? అరే, మీరు కిచెన్ లోకి ఎందుకు వచ్చారు? మీకోసమే టీచర్. నేను పనిలో ఉన్నాను, మీరు వెళ్ళి అన్నయ్య పక్కన కూర్చుని భోంచేయండి. టీచర్, మీరు రండి, కలిసి భోంచేద్దాం. లేదమ్మా, నేను అందరికీ వడ్డించాలి కదా. మీరు వెళ్ళి అన్నయ్య పక్కన కూర్చుని తినండి. టీచర్, మీ పక్కనే కూర్చొని తింటాం. అది కాదు నాన్న, ప్లీజ్. మీరు తినకపోతే మేము తినను. అదిగో, మీ ఇద్దరు అల్లరి ఎక్కువైపోయింది. వెళ్ళి నేను చెప్పినట్టు అన్నయ్య పక్కన కూర్చోండి. గో గో. అలాగే టీచర్. మై డియర్ గుడ్ లిటిల్ స్టార్స్. పిల్లలు నాకు బాగా దగ్గరైపోయారు చిన్నత్తయ్య. కనిపిస్తాండ్లా? ఏమే కృష్ణవేణి, ఏంటి బామ్మ? పిల్లలు నిన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండేటట్లేరే. అవును బామ్మ. వాళ్ళ అమ్మ చెప్తే వింటారో లేదో గాని నువ్వు మాత్రం పిల్లల్ని భలే గుప్పిట్లో పెట్టుకున్నావు కృష్ణవేణి. నీలో ఏముందో ఏమోనే, అందరికీ దగ్గరవుతావు. మోకు దగ్గరే ఉండ్లా అంతే. కృష్ణవేణి, ఇందాక నుంచి అలివేణి ఏడున్నదో కనిపించట్లా. కాస్త పిలు. అలాగే చిన్నత్తయ్య. ఏమే చంద్రకళ? అబ్బా, ఏంది పెద్దమ్మా? ఇదేమో పిల్లలకి బాగా దగ్గరయ్యాను అంటుంది. ఆ అరవింద్ కూడా బాగా దగ్గరైనట్టు అనుమానంగా ఉందే. నాకట్ట అనిపించలేదు పెద్దమ్మా. ఈ కృష్ణవేణి జమీందారింటికి ట్యూషన్ చెప్పడానికి వెళ్ళి అక్కడేదో రాజకార్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. లేకపోతే జమీందారు గారు అబ్బాయి ఇంటి దాకా ఎందుకు వస్తాడు? దారి తప్పి వచ్చినారని చెప్పినారు కదా పెద్దమ్మా. కృష్ణవేణి కోసమే దారి తప్పి వచ్చాడేమో. అబ్బా పెద్దమ్మా, మన విషయం తర్వాత కూర్చుని మాట్లాడొచ్చులే.
ఇక్కడేం చేస్తున్నావు? కృష్ణవేణి, మీ జమీందార్ గారు అబ్బాయిని నేను అలా ఆట పట్టించడం తప్పే, సారీ. అయ్యో, అరవింద్ గారు ఆ విషయం అప్పుడే మర్చిపోయారక్క. అమ్మయ్యా, ఇదిగో నువ్వు వెళ్ళి స్వీట్స్ అరవింద్ గారికి పెట్టు. అమ్మో, నేనా? నువ్వే వెళ్ళు. అయ్యో, నేను కాదు, నువ్వే వెళ్ళాలక్క. ఏయ్ పో, నేను వెళ్ళను. అబ్బా అక్క, నీకు ఇది మంచి అవకాశం. ఒక రకంగా పెళ్లి చూపాలనుకో. ఏంటి ఏమన్నా? అదే అక్క, నువ్వే వడ్డించావనుకో అరవింద్ గారు కొంచెం కూల్ అవుతారు, జరిగిన ఇన్సిడెంట్ ని కూడా మర్చిపోతారు. సరే, ఇలా ఇవ్వు. అక్క ఒక నిమిషం ఆగు. ఇటు తిరుగు. అబ్బా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే పూలు పెట్టుకోకుండా ఎలా? ఒక్క నిమిషం ఆగు. మళ్ళీ ఏంటి? ఆగు. ఇప్పుడు వెళ్ళు.